పవిత్రమైన ఈరోజు చాలా విలువైన రోజుగా, సృష్టికర్త మన స్నేహంలో ఉన్న కారణంగా అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఐదు వేల సంవత్సరాలకి ఒక్కసారే భగవంతుడు వస్తారు. ఇంకెప్పుడు కూడా 5,000 సంవత్సరాల తర్వాత సంగమ యుగంలో భగవంతుడు వస్తారు. ఇంకెప్పుడు ఏ యుగంలోనూ రారు. ఈ వచ్చిన యుగం చాలా విలువైన యుగం. ఆ రోజు బ్రహ్మబాబా శరీరంలో బాబా వచ్చారు. అద్భుతమైన ఈ రోజులు మళ్ళీ రావు. భగవంతుడు ఎటువంటి సృష్టిని సృష్టించారు అంటే, ఆత్మ అవినాశి, ప్రకృతి అవినాశి, పరమాత్మ కూడా అవినాశి. అయితే ఆత్మ డిగ్రేడ్ అవుతుంటుంది జనన మరణ చక్రాల్లో. అప్పుడు జ్ఞానం పోసి భగవంతుడు దాన్ని మళ్ళీ ఏ గ్రేడ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్లో వింటున్నటువంటి వాక్యాల ఆధారంగా మీరు ఈ చిన్న యుగాన్ని చాలా విలువైన యుగంగా భావించాలి. ఇంకా సులువైన మార్గం మీకు బాబా చెప్తున్నారు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ చక్కగా వాక్యాలు, మీరు విన్నటువంటి వాక్యాలు మననం చేసుకుంటూ ఉంటే అది యోగం కింద పరివర్తన అవుతుంది. వైబ్రేషన్స్ కూడా ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ చిన్న ఆయుష్ గల ఈ సంగమ యుగాన్ని విలువని తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యమైన ఖజానా ఏంటంటే సమయం. బాబా చెప్తారు, ఒక్క సెకండు వెళ్ళిపోయిందంటే చాలా ప్రాప్తిని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అంటారు బాబా. అయితే మనం ఏం చేయాలనేది ఇక్కడ
ఒక ప్రశ్న, ఏం చేయాలి మనం? కుటుంబంలో ఉంటాం, కార్యవ్యవహారాలు చేసుకుంటాం, బాబాను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి భగవంతుణ్ణి? భగవంతుణ్ణి మీరు ఒక జీవిత భాగస్వామిగా చేసుకోవాలి. జీవిత భాగస్వామి అంటే మీరు ఉదాహరణకి ఈ లౌకిక కుటుంబాన్ని సంభాళించాలి. సంభాళిస్తున్నప్పుడు ప్రతిదీ భగవంతుడికి మీరు వాటా పెట్టుకోవాలి. ఎలాగంటే, ఒకరోజు ఒక అక్కయ్య బట్టీలకు వచ్చి చాలా బాగా విని, జీవిత భాగస్వామి అంటే మీరు ఏ కార్యమైతే చేస్తున్నారో ఆ కార్యంలో భగవంతుడికి ఒక వాటా మీరు నిర్ణయించుకోవాలి. ఎలాగది? మీరు ఒక బిల్డింగ్ కట్టారు, మీ కుటుంబ సభ్యులందరికీ రూములు అరేంజ్ చేసుకున్నారు. వంటిల్లు, పూజ గది, రూములు అరేంజ్ చేసుకున్నారు. అలాగే ఆ పూజ గదిలో ఇంక ఏ దేవతా విగ్రహం అక్కర్లేదు, శివబాబా జ్యోతి స్వరూపం చాలు. అక్కడే కూర్చుని యోగం చేసుకోండి, అక్కడే కూర్చుని వాణి వినండి, అక్కడే కూర్చుని మీరు వాణిలు చదువుకోండి, మీరు మెమరీ కార్డులు అవి పెట్టుకుని వినండి. ఒక రూమ్ తప్పకుండా ఆయనకి కేటాయించాలి. జీవిత భాగస్వామి అంటే మనం అనేసాం, కానీ ఎలాగనేది మనం దాన్ని వివరణ ఇవ్వాలి కదా. ఒక రూము భగవంతుడికి కేటాయించుకోవాలి. అమలాపురంలో ఒక ఆర్టీసీ డ్రైవరు కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నారు. ఆయన సెంటర్కి వచ్చుతున్నారు. పెద్దవాడేవో రిటైర్ అయిపోయారు. ఆయన బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఏం చేయాలన్నాయంటే, అరుగు మీద అరుగు లాంటిది కనుకుంటే, లేదు ఒక రూము, చిన్న రూము భగవంతుడి కేటాయించి అందులో కూర్చుని యోగం చేసుకో. ఇంక నువ్వు సెంటర్ కూడా రాలేకపోతున్నావు. ఆ 3 అడుగుల స్థలము భగవంతుడు ఏమన్నాడంటే, కనీసం ఒక 3 అడుగుల స్థలం భగవంతుడు కేటాయిస్తే, అంటే నువ్వు కూర్చుని యోగం చేసుకోవటానికి ఆ ప్లేసు సత్యయుగంలో బంగారు మహల్ కంటే గొప్పదని చెప్పారు. అర్థమైందా? అలాగే మీరు మీకున్న పిల్లల్ని చదివిస్తున్నారనుకోండి, ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇంత ధనం కేటాయిస్తారు చదువు కోసం. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఆశతో లోకధర్మంగా మీరు చేస్తారు. అటువంటప్పుడు మీరు భగవంతుడు కూడా ఒక కొడుకు అనుకుని, అతను కూడా మీరు సపోజ్ మీరు ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక విద్యాలయంలో మీరు సరెండర్ చేశారనుకోండి, భగవంతుడికి కూడా మీరు ఎంతో కొంత పర్సంటేజీ ఒక డబ్బా పెట్టుకుని, ఉండి పెట్టుకుని అది తీసుకోవాలి. ఎలాగన్నాలి? బాబా, ఈ పిల్లవాడు చదివిస్తున్నాను లోకధర్మంగా, నీ బిడ్డకని చేద్దాం అనుకున్నాను, వాళ్ళు వినట్లేదు. విన్నా వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు, వినట్లేదు అనుకోండి, నువ్వే నాకు అసలైన బిడ్డ, అన్ని సంబంధాలు ఆఫరు నాకు ఇచ్చావు, కాబట్టి ఈ బిడ్డని చదివించడానికి ఈరోజు 50,000 ఖర్చు అయింది. నువ్వు అసలైనటువంటి సూక్ష్మ రూపంలో నాకు బిడ్డ, ఇతను స్థూల రూపంలో
సంభాళించడానికి నాకు ఈ జన్మలో ఒక బిడ్డనిచ్చావు లోక ధర్మంగా అని అతనికి 50,000 మీరు ఇచ్చారనుకోండి, బాబాకు ఒక 50 రూపాయలు, ఒక 500 ఎంతో కొంత మీకు శక్తిని అనుసరించి శివ బాబా ఈ సంగమ యుగంలో అన్ని సంబంధాలు జోడించండి అని ఆఫర్ ఇచ్చావు. కాబట్టి సృష్టికర్తవైన నిన్ను, నా ఆత్మిక తండ్రి అయిన నిన్ను ఒక కొడుగ్గా చేసుకుని ఇదిగో ఈ ధనాన్ని పక్కన పెట్టుకుంటున్నాను అని ధనం తీయాలి మీరు. ఇదే సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతి కార్యానికి విఘ్నేశ్వరి ముడుపు కింద కడతారు, అంటే విఘ్నాలు రాకుండా ఉండటం కోసం. ఎప్పుడైతే మీరు ఈ సంబంధాన్ని ఇలా జోడించారో మీకు ప్రతి జన్మలో మంచి కొడుకు బాబా ఇచ్చేస్తారు. శ్రేష్టాత్మని మీకు కొడుగ్గా ఇచ్చేస్తారు బాబా. జీవిత భాగస్వామి అంటే అర్థం చేసుకోండి. మరి ఎవరైనా తీస్తున్నారా అలాగా? ఒకవేళ తీయకపోతే ఇప్పుడు నుంచి తీసుకోండి. 50,000 ఒకసారి ఒక అక్కయ్య గారు రాజమండ్రిలో కొత్తగా జ్ఞానంలోకి వచ్చి చక్కగా పరివర్తన అయ్యారు. ఒక కూతురు ఎంబీబీఎస్ చదివించడానికి లక్షల మీద ఎంత కానీ డబ్బు చెప్పారు. ఇలా అప్పు చేసి కట్టించాను అన్నయ్య, బాబా పిల్లగా చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. సరే చదువుతానంటే మొత్తం మీద అప్పు చేసి నేను కట్టించాను. రెండో పాప కూడా చదువుతాను, ఇలాగా అప్పు చేయమంటుంది, నా దగ్గర ఇంకా అప్పు చేయటానికి కూడా స్తోమత లేదు, ఎలాగన్నాయా అన్నారు. అప్పుడు బాబా చెప్పించారు, మీ స్తోమత లేదని వాళ్ళకి చెప్పండి, తప్పే ఉంది. కానీ మీరు అక్కడ కావాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో బాబాని తెలుసుకున్న మనము వాళ్ళ చదువుకి ఎంబీబీఎస్ చదువుకి ఇన్ని లక్షలు కట్టి వాళ్ళు అది ఓకే చేసుకుని మళ్ళీ హాస్పిటల్ పెట్టుకునేటప్పుడు ఎంత టైం పడుతుంది, ఎంత డబ్బుని రికవర్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటాం మనం? సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోద్దని చెప్తారు బాబా. అని మీరు సంకల్పం చేసుకుని మీరు కొన్ని లక్షలు కట్టారని చెప్పారు ఆవిడ. అప్పుడు బాబా అసలైన కూతురు నువ్వే, వీళ్ళెవరూ నాకు సంభాళించడానికి ఇచ్చావు, సంబంధం కాదు. ఇంకా మనం బాబా పిల్లలైన తర్వాత అంత డిటాచ్మెంట్ మనసులో ఉండాలి, మనసులో అటాచ్మెంట్ ఉండకూడదు. అప్పుడు బాబా ఆ అక్కకి చెప్పించారు, బాబా నాకు ఇంక స్తోమత లేదు రెండో కూతురిని చేయటానికి, మొట్టమొదటి కూతురికి ఇన్ని లక్షల డొనేషన్ ఇచ్చాను నేను, నువ్వు అసలైనటువంటి కూతురు అని తీసుకున్నావా అని అడిగితే తీసుకోలేదన్నారు. తీసుకో ఇప్పుడైనా నువ్వు. ఇక్కడ ఈ స్వర్ణిమ యుగంలో స్వర్ణిమ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? భగవంతుడు మనకు కొడుకు అయితే ఆయనకేమవుతుంది, మనకేమవుతుంది అనుకుంటాం మనం. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా తీసావో నీకు ప్రతి జన్మలో మంచి కూతుర్ని పెళ్లి సంబంధం టైంలో కానీ, కట్నం ఇచ్చేటప్పుడు కానీ, ఇలాగ మీకు ఒక షేర్ తీసుకున్నప్పుడు మంచి పిల్లవాడిని, మంచి కుటుంబాన్ని నీకు ఇచ్చేస్తారు బాబా. అర్థమైందా? సంగమ యుగము సంబరాల యుగం అని చెప్తారు బాబా. కాబట్టి ఈరోజు జనరల్ పాయింట్ ఏంటి? బాబా చెప్పింది. ఒకరోజు ఒకసారి ఉండి దగ్గర, వెస్ట్ గోదావరి ఉండి దగ్గర పొలమూరు ఏదో ఉంది, పొలమూరే, అక్కడికి నేను క్లాస్కి వెళ్ళేవాడిని. ఫస్ట్లో మేము సెంటర్స్ పెట్టేవాళ్ళం. క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ అక్కయ్య ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు.
ఆవిడికి ఒకటే కొడుకు. చాలా దుఃఖంలో ఉంది ఆవిడ. కర్ణాటకలో యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ పిల్లవాడు, చదువుకుంటూ చాలా దుఃఖపడుతుందో, మర్చిపోలేకపోతుందో. ధనవంతురాలు. ఈ అక్కే నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అప్పుడు నేను చెప్పించారు బాబా, అమ్మా నీ దుఃఖాన్ని ఎవరో కూడా తీర్చలేరు, నీ బాధ నీకే తెలుసు, కాబట్టి ఇదిగో ఇలా జ్యోతి స్వరూపంలో భగవంతుడు కొడుగ్గా చేసుకో. ఓ భగవంతుడా, నాకు ఆ స్థూలంగా ఉన్న కొడుకు లేడు, నువ్వు సూక్ష్మంగా నాకు ఆఫర్ ఇచ్చావు కాబట్టి నేను అనుభవం చేసుకునేలాగా, నా దుఃఖాన్ని హరించేలాగా చేయని సంకల్పం చేయమని ఒక 3 రోజులు చేసుకో అమ్మాయిలాగా, దుఃఖాన్ని హరిస్తారు, నీకు కొడుకు లేని లోటు నీకు తప్పకుండా అనుభవం చేయిస్తారు అని చెప్పేటప్పటికి ఆవిడికి 1 అవర్లోనే రిలీఫ్ ఇచ్చేసిందండి. రిలీఫ్ అయిపోయింది ఆవిడ బాధ. భగవంతుడు ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, ఎమర్జెన్సీ కేసులు ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ఎలా అయితే డాక్టర్స్ క్యూర్ చేస్తారో అలా క్యూర్ చేసేస్తారు బాబు. నాకే ఆశ్చర్యం వేసింది, చాలా రిలీఫ్గా ఉంది అన్నయ్య గారు. ఆవిడ జ్ఞానంలో లేరు, జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏదో బంధువులో స్నేహితులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను, అన్నయ్య మీరు చెప్తే కొంచెం బాగుంటుందని. ఏం చెప్పను బాబా, నేను మీకు అన్నీ తెలుసు, అన్ని కర్మల ఖాతా ఉంటుంది కదా అంటే, ఈ సంబంధం అలా జోడించుకోమని చెప్పు అన్నారు బాబా. అలా జోడించేటప్పటికి రిలీఫ్ ఇచ్చేసింది. జ్ఞానం లేని వాళ్ళకే అంత రిలీఫ్ ఇచ్చాడంటే, జ్ఞానం తెలుసున్న మనం బ్రహ్మబాబాను ఫాలో అవ్వాలి. అక్కడ బ్రహ్మబాబా ఏం చేశాడు, నో, నీకొక్క 50 పైసా కూడా నేను ఇవ్వను, నేను సంపాదించుకున్నాను నిమిత్తంగా, కావాలంటే నువ్వు అప్పు పెట్టుకో, అప్పు పట్టుకెళ్ళు, నేను బాబాకి ఇచ్చేసాను ఇదంతా, అప్పు తీసుకో, ఎంతో కొంత లాభం వచ్చినప్పుడు వడ్డీ కూడా కట్టు భగవంతుడికి అని చెప్పాడు. ఒక ఫస్ట్ కృష్ణుడుగా వేటంటే అతను అన్ని సంబంధాలు జోడించాడు కాబట్టి ఫస్ట్ కృష్ణుడు అవ్వేడు అతను. అమలాపురంలో జన్నిపల్లి అని ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక బట్టీలో విన్నారన్నమాట ఈ సంబంధాలన్నీ. ఆవిడికి మనవరాలు పుట్టింది. బార్సాలు చేసేటప్పుడు పెద్ద ధనికులు కాదు, భేదవాళ్ళు కాదు. బార్సాలు చేసేటప్పుడు గొలుసు పెట్టుకుంది బిడ్డకి, చేయించింది. ఈ పాయింట్ గ్యాప్ వచ్చి, బాబా నాకు కొడుకు, బాబా నేను బార్సాలు చేసుకోవాలని బాబాకు చిన్న గొలుసు చేయించి అమలాపురం నుంచి తాడేపల్లిగూడెం వచ్చి, అన్నయ్య గారు జీవిత భాగస్వామిగా చేసుకోవటం అంటే ఇదిగో ముందు బాబాకి పెట్టండి ఈ గొలుసు, ఆ తర్వాత ఈ బిడ్డకి మీ చేతితోటి పెట్టండి అన్నారు ఆవిడ. చూడండి, ఎంతోమందికి ఆ బట్టి సుమారుగా 600 మంది వచ్చుంటారు. ఆ బట్టి ఎక్కడండి ఇది, వీరబ్రహ్మ మఠం దగ్గర. మరి ఈ ఒక్క ఆత్మకే బాణంగా తగిలింది. అమృతం ఒక బొట్టు చాలు కదా. ఆవిడ ఏం చేసిందంటే ప్రోగ్రాం పెట్టుకున్నది, 16, 17, 18 బట్టి జరుగుతుంది కదా మనకి. వచ్చేసారు, అన్నయ్య ఇలాగ బాబాకి ఈ చిన్న గొలుసు పాపకి మనవరాలకి వేసి ముందు బాబాకి ఇచ్చుకున్నప్పుడు మనవరాలకి మీ చేతుట వేయాలని వచ్చానన్నారు. మంచిదమ్మా, మరి నువ్వు బాబాకి ఇచ్చావు కదా గొలుసు, అది ఎంతైనా ప్రేమతో నిండిపోయింది. అరకాసు అవని, కాసు అవని, లేకపోతే 10 కాసులు అవని, లేకపోతే 10 గ్రాములు అవని. మరి నేనేం చేయనమ్మా అని అడిగాను. మీకు తెలుసు కదా, కొడుగ్గా చేసుకున్నాను, నువ్వు మనవరాలుగా చేసుకున్నా బాబాని. ఓకే, మరి ఇది నేను బాబా యజ్ఞంలో కలిపేస్తాను, తర్వాత నేను వాడుకోను, నేను ఇంట్లో కూడా ఉంచుకోలేను.
బంగారం కొంచెం రేటు చూసుకుని సదాకాలికంలో మరి అమ్మేసి బాబాయ్కి వేసేస్తాను పుస్తకాల్లో అన్నాను. ఇంక మీ ఇష్టం అన్నయ్య, నేను ఫస్ట్ని భగవంతుని జీవిత భాగస్వామిగా చేసుకోమని మీరు ఆ రోజు చెప్పారు. ఈరోజు నేను భగవంతుడి మనవరాలుగా చేసుకున్నాను. అంచేత నేను అతను పెట్టి ముందు ఇలా చేరి కూతురు బిడ్డ కోసం. ఇంకా నాకు అప్పుడు అంత ఆశ్చర్యం వేసింది. ఓహో బాబా, నా ద్వారా నువ్వు కొన్ని పాయింట్లు చెప్పినప్పుడు ఎవరికో బాణంగా తగిలేలాగా నువ్వు చెప్తావు బాబా అనుకున్నాను అన్నమాట. అర్థమైందండి. జీవిత భాగస్వామి అంటే భగవంతునికి వాటా పెట్టుకోవటమే. తనువులో, ధనంలో, మనసులో, సంకల్పంలో, అన్నిటిలోనే ఆయన్ని వాటా పెట్టుకోండి. మరి మా చేత కూడా బాబా అలాగే చేయించారు కదా. ఎవరో వేసుకుంటే కోటి పుస్తకాలకు వాళ్ళకి వస్తుంది. బాబా ₹1 బాబా, కోటి రూపాయలు వేసుకోవాలి. ప్లీజ్ బాబా, ఇదంతా మీ ఇచ్చావు. నువ్వు అమలాపురంలో అమ్మేసిన తర్వాత ఇక్కడ ఇచ్చావు. ₹140 గజం కొనిపించావు 2005లో. అది 15,000, 10,000 అలాగ అయిపోయింది పక్కనే. మరి నువ్వెందుకు ఇచ్చావు? మమ్మల్ని కొలకటానికి ఇవ్వలేదు. నువ్వు ఈశ్వరి కులాన్ని పెంచడానికి ఇచ్చావు. కాబట్టి ఇందులో ఏదో సేల్ చేసేసి ₹1 వాల్యూ ఎంత? 2,40,00,000. సింపుల్గా ఇచ్చేస్తే 2,40,00,000. అప్పుడు బాబా చూడండి ఎంత మంచివాడో. కొన్నాళ్ళకి అలాగే సంకల్పం ఉండేది నాకు, ₹1 వేసుకోవాలి బాబా, ₹1 వేసుకోవాలి. ఇదంతా మేమేం చేసుకుంటే 1600 గజంలోని అని. బాబా మనకి ఎప్పుడు కూడా మన సంకల్పము శ్రేష్టంగా దృఢంగా ఉన్నప్పుడు అది తపస్సు కింద మారిపోద్ది. ఆ తపస్సు ఫలితం ఏంటి? భగవంతుడి సాక్షాత్కారం అవుతాడు, మన అడిగిన కోరిక ఇస్తాడు. అలాగే అప్పుడు బాబా మనకి ఆగస్టులో ఇచ్చేసారు కదా. అప్పుడు బాబా 2019లో ఇచ్చేసారు. మనకి ఎలా అనిపించింది? ఒక కొడుకుని చదివించుకోవాలన్నా, ఒక కూతురి పెళ్లి చేయాలన్నా అలాగ నేను మీకెందుకు చెప్తున్నాను అంటే, నేను జ్ఞానంలోకి వచ్చాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నేను ఆహార విహార వ్యవహారాల్లో చాలా నియమంగా ఉన్నాను. అది పథ్యం కానీ ఔషధం కాదు. ఔషధం ఏంటంటే భగవంతుని జీవిత భాగస్వామిగా చేసుకోవటం. అర్థమైందా? ఈ ఆహారము ఇది తింటున్నాను నేను, ఇవన్నీ కూడా పథ్యం తప్ప ఔషధం కాదని చెప్పారు బాబా. పథ్యం కూడా కావాలి కానీ ఔషధం బాగుండాలి. ఔషధంలో శక్తి ఉంటే పథ్యం అక్కర్లేదు. హోమియోపతి ముందు చుట్టకాలితే పనిచేయదని కొంతమంది అంటారు, కానీ చుట్టకాల్సిన వాళ్ళు కూడా పనిచేసింది. నా జీవితంలో నేను వైద్యం చేసేటప్పుడు చూశాను. నేను ఏం చెప్పేవాని కాదు, ఇలాగే వాళ్ళకి నియమాలు ఏం చెప్పేవాని కాదు, పనిచేసింది. అలాగే ఔషధంలో శక్తి ఉన్నప్పుడు పథ్యం చేయకపోయినా పనిచేస్తుంది. పథ్యంలో శక్తి ఉండి ఔషధంలో శక్తి లేకపోతే ఉపయోగం లేదు. వ్యాధి ముదిరిపోద్ది, గ్రాడ్యువల్గా ముదిరిపోద్ది. అంచేత బాబా పిల్లలు ఏమనుకుంటున్నారు, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, మధువనం భగవంతుడు వచ్చినప్పుడు 10 సార్లు చూసి వచ్చాను, ఎక్కడ భోజనం చేయట్లేదు, నేను సాత్విక ఆహారం తింటున్నాను, తెల్లటి బట్టలు వేసుకుంటున్నాను, మధువనంలో భగవంతుడు వచ్చినప్పుడు 10 సార్లు వెళ్ళి దృష్టి తీసుకున్నాను, నేను ఇలా ఉన్నానంటారు. బాబా అంటారు సింపుల్గా తీసేస్తాడు. అది బయట వాళ్ళు కూడా చేస్తున్నారు ఇటువంటి పథ్యం అంటారు బాబా. మరి ఏం పథ్యం కావాలి? భగవంతుణ్ణి ప్రతి కార్యంలో జీవిత భాగస్వామిగా చేసుకోవటం వలన నీకేం జరుగుతుందంటే ప్రతి 1:multi ఒకటి నువ్వు ఇచ్చావు, బాబా ఇచ్చేస్తాడు. ప్రతి జన్మలో నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చేస్తాడు. అర్థం చేసుకున్నారా?
చాలు కదా ఈరోజు. అంటే బట్టి అడవుల్లో కొన్ని లేటుగా చెప్తుండటం జరుగుతుంది, అప్లోడ్ అవ్వాలి కాబట్టి బాగా అర్థం చేసుకోండి. నేను అదే చెప్తాను, బీదవాళ్ళైతే మీ శక్తిని అనుసరించి తీసుకోండి, ధనవంతులైతే మీ శక్తిని అనుసరించి తీసుకోండి. అర్థమైందా? జీవిత భాగస్వామిగా గనక భగవంతుణ్ణి మీరు ప్రతి ఒక్క కార్యంలో జీవిత భాగస్వామిగా చేసుకున్నారంటే మీ 84 జన్మలు ప్రతి జన్మ మంచి భార్య లేక భర్త, భార్యకి భర్త, భర్తకి భార్య. మీరు బాబా చెప్పారు కదా సాకారవాణిలో, 3 జన్మలెన్నో మగవాళ్ళుగా జన్మ తీసుకుంటారు మగ శరీరంతో, 2 జన్మలను స్త్రీ శరీరంతో తీసుకుంటారని చెప్పారు బాబా, గుర్తులేదు కానీ కరెక్ట్ అది. అంచేత మీకు ప్రతి జన్మలో మీరు స్త్రీ అయితే మంచి భర్త, పురుష అయితే మంచి భార్య, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవలు. చాలు కదా మీకు. మీ కుటుంబంలో శాంతిగా ఉండాలంటే ఇక్కడ నువ్వు జీవిత భాగస్వామిగా సృష్టికర్తనే. ఈ ఆఫర్ బాగా గుర్తుంచుకోండి. ఈ సంగమ యుగములో తప్ప ఇంకా ఏ యుగంలో నువ్వు తలకిందులై తపస్సు చేసినా, కోటి దీపోత్సవం చేసినా నీకేమీ లభించదు. ఆయన వచ్చిన యుగంలో తప్ప ఇంక ఏ యుగంలో ఏ దేవత కూడా నీకు ఇవ్వలేదు. ఒకవేళ దేవత ద్వారా ఇవ్వాలన్నా ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఓకే, కాబట్టి ప్రతి కార్యంలో మ్యాక్సిమం జీవిత భాగస్వామిగా చేసుకోండి. నేను ప్రతి సంవత్సరం బట్టి చేయించేవారు బాబా నా ద్వారా. కొన్ని చోట్ల సత్రంలో ఈ వచ్చే వాళ్ళకి అందరికీ చాలా డబ్బులు అవి. చెప్పాను కదా మీకు, ఒక లారీ తీసుకెళ్ళాలంటే 20,000, మళ్ళీ తీసుకురావాలంటే ఒక 20,000. ఇలా చెప్తుంటే బాబా ఏమని కూడా తెలిసిన, నన్ను ఈ సంవత్సరము నీకు కూతురు అనుకో, నన్ను కూతురు పెళ్లి చేస్తున్నావు, ఇప్పుడు కళ్యాణ మండపం తీసుకుంటారు కదా, అలాగే నన్ను కూతురు అనుకో, తీసుకో, నీకెందుకు నేను డబ్బులు ఇస్తాను, నీ దగ్గర ఉన్నా లేకపోయినా నేను ఇస్తాను, వచ్చిన వాళ్ళకి చక్కటి సదుపాయాలు ఇచ్చి చేయనివారు బాబా. అన్నీ అక్కడ టచింగ్ ఇచ్చేవారు. ఓకే ప్రొసీడ్ అని చేయించేసేవారు బాబా. అలాగే అనుకున్న ధనం కూడా వచ్చేసి ఇంకా కొంత మిగిలిది కూడా. బాబా చూడండి, నా దగ్గర టైట్గా ఉన్నా కూడా అలా చేయించారు బాబా. రేపు అన్నవరం బట్టీలో గురించి చెప్తాను. వండర్ఫుల్ అనుభవం అన్నమాట అండి. మీ జీవితంలో మీరందరూ కూడా ఒక్కసారైనా అటువంటి అనుభవం చేసుకోవాలి. బాబా రేపు చెప్పింటారు. చాలా వండర్ఫుల్ అన్నమాట అండి ఆ అన్నవరం బట్టీలో జరిగినటువంటి వండర్. బాబా జ్ఞాపకం చేస్తారు, రేపు చెప్తాను. జీవిత భాగస్వామి చేసుకోవటం అంటే బాబా అనేవారు, బాబా సుమారుగా 1,00,000 రూపాయలు అయిపోతుందో, ఏంటి బాబా మరి ఇంకా భోజనాలకి ఎన్నిటికి కావాలి కదంటే బాబా చెప్పేవారు, నన్ను కూతురుగా చేసుకో, నువ్వు తీసుకో, నేను చూసుకుంటాను అనేవారు బాబా. అలాగే ఓకే అయిపోయింది. కాబట్టి మేము స్వప్నక్క, నేను, ఇంకో అన్నయ్య, ఇంకొకళ్ళు, నలుగురం కలిసి కారు వేసుకెళ్ళి, ఎక్కడంటే ఇది మహానందిలోనే, మహానంది బట్టీకి అక్కడ పెట్టాలని సంకల్పం వచ్చి వెళ్ళాం. వెళ్తే ప్రతి ఒక్క చోట కూడా 8 రోజులు పెట్టాం. 1,00,000 రూపాయలు అడిగారు. ఒక 30 ఎన్నో రూములు కావాలన్నాం. ఇలాగ వచ్చి కొలిది తీసుకుంటామని చెప్పాం. బోర్డర్గా చూస్తే ఎక్కడ చూసినా 1,00,000 లోపు ఎక్కడ సెట్ అవ్వట్లేదు.
బాబా ఇలా టచ్ చేశారు కదా అని చెప్పేసి నేను ఓకే చేసాను. నా దగ్గర డబ్బు అంతంత మాత్రమే ఉండేది. బాబా చేసేసుకుంటారు, బాబా మందేంటి కార్యం, భగవంతుడు చేయించుకుంటున్నాడు అని ఓకే చేసాను. అది ఆర్యవైశ్య కళ్యాణ మండపం, రూములు ఉన్నాయి అక్కడ, హాల్ అది ఉంది. ఇంకా అడ్వాన్స్ ఇద్దాం అని స్వప్నకి బయటికి ఎక్కేసి, డాడీ రేపు ఇద్దాం అడ్వాన్స్, కంగారు ఏం లేదు అని వచ్చేయమన్నారు. బయటికి వెళ్దాం అన్నారు. సర్లే అని బయటకు వచ్చాను నేను. స్వప్నకి అన్నారు, కంగారు పడకండి డాడీ, ₹1,00,000 అట్లకి ఇచ్చి ఇంకా భోజనాలకి ఎన్నిటికి మీ దగ్గర ఎంత ఉంది డబ్బు, ఏమి పెద్ద మన దగ్గర ఏమి ఉండదు కదా, మరి మీరు అలా చేస్తున్నారంటే, ఏమీ లేదమ్మా, నన్ను ఒక కొడుకు అనుకోమన్నాడు. కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు ఒక్క జన్మ కొడుకు, అటు చూస్తాడో చూడడో తెలీదు, భార్య వచ్చిన తర్వాత అయినా సరే గ్రాండ్గా చేస్తారు కదా, నన్ను కొడుకు అనుకో అన్నారు బాబా. అంచేత ₹1,00,000 నేను ఓకే చేసాను. ఎన్నో రూములన్నీ, 30 రూములెన్నో, మొత్తం మీద అన్నీ కలిసి ₹1,00,000 అయిపోద్దండి. ఇంకా భోజనాలకి ఎన్నిటికి కావాలి. అప్పుడు బాబా ఏం చేశారంటే, వచ్చేసిన తర్వాత ఆ రాత్రి పొద్దుపోయిండు, ఇంక నిద్రపోయాం. మన్నాడు స్వప్నకి సంకల్పం చేసిందన్నమాట, బాబా ఇంత ఖర్చు అవుతుంది కదా, మరి బిడ్డ డాడీ దగ్గర అంత లేదు మాకు తెలుసు అని సంకల్పం చేస్తున్నట్టుంది లోపల. మన్నాడు ఇంకో లైన్ వెళ్ళామండి, అక్కడే ఒక పక్కకి వెళ్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంది. చాలా పెద్ద హాలు, వాళ్ళు నెలకి బట్టీలు అవి చేసుకుంటారు. వాళ్ళు 2 హాల్స్, అక్కలు ఉండటానికి అన్నయ్యలు ఉండటానికి కనీసం 30 బాత్రూములు, పెద్ద హాలు, కిచెను ఇవన్నీ ఉన్నాయి. ఏంటో చూద్దాం, వెళ్దాం, ఏంటని అడుగుదాం పోనీ అంటే వెళ్ళాం. అదే టైంకి వాళ్ళు వచ్చారు. ఆయన అడిగాం మేము, ఏమండి ఇలాగ చేసుకుంటాము 8 రోజులు అంటే, అయ్యో వారం వారం ఉంటుంది బాబు ఇది, చూస్తానని చెప్తే అప్పుడు ఏమొచ్చిందంటే, మనకి వేప తింటాం కదండి, అదేంటంటారు దాన్ని, ఉగాది వచ్చింది. ఆయన అన్నారు, ఉగాది వచ్చింది బాబు, మీకు 8 రోజులు కాదు 10 రోజులు పెట్టుకున్నా కానీ ఉగాది వలన అది కట్ అయిపోతుందో, మీరు చేసుకోండి అన్నారు ఆయన. ఎంత ఇమ్మంటారు బాబు అని అడిగాను నేను. పిల్లలు మేము కూర్చుని అడిగితే, అక్కడ భార్య ఉంది కానీ ఆవిడకి పెద్ద ఇష్టం లేదు కానండి, ఈయన చాలా పెర్ఫెక్ట్ అన్నమాట, బాగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడు ఆయన. ఏంటి బాబు, భగవంతుడికి అవసరం కాబట్టి నువ్వు ఈ కార్యం చేస్తున్నావు, నువ్వేమివ్వద్దు, మళ్ళీ నాకు అవసరం వచ్చినప్పుడు భగవంతుడు ఇంకోసారి ఇప్పిస్తాడు. నేను ఇంకోసారి ఎక్కడైనా ఇటువంటి కార్యం చేయాలనుకోండి, ఏదైనా కార్యం నాకు ఇప్పిస్తాడు. నాకున్నది నీకు ఇస్తున్నాను, నాకు ఇచ్చింది నీకు ఇస్తున్నాను, మళ్ళీ నాకు కావాలన్నప్పుడు ఆయన ఇస్తాడు. నువ్వు ఒక్క నయా పైసా ఇవ్వద్దు, కరెంటు కూడా కట్టొద్దు అన్నాడు ఆయన. వాహా బాబా ఏంటిది అద్భుతం అనుకున్నాను నేను. అప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అనాథులకి ఎప్పుడైనా నేను డబ్బులు ఇస్తానండి, మీరు ఏదైనా వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా ఉంటే అనాథ శరణాది తరపున ఏదైనా ఇవ్వండి అన్నారు. అప్పుడు మేము ఒక 5,000 బాబా ఇప్పించారు లాస్ట్ని. అప్పుడు నేను బాబాని అడిగాను, బాబా ఏంటంటే, నువ్వు నన్ను కొడుగ్గా చేసుకుని నువ్వు తీసుకో అని ఎప్పుడైతే నేను అక్కడ నీకు ఆ స్థానంలో ఉండగా టచింగ్ ఇచ్చానో నువ్వు తీసేసుకున్నావు. నీకు ప్రతి జన్మలో మంచి కొడుకు వచ్చేస్తాడు, నోకొచ్చినట్టు. భగవంతుడు 1:100 మినిమం. 100 జన్మలు లేవు మనకి, 84 కదా. 1 మినిమం 100, తర్వాత 1000, 1,00,000, కోటి, మిలియన్స్. అప్పుడు బాబా చెప్పారు, నీకు జమ అయిపోయింది. మళ్ళీ నేను నా శక్తి స్వప్నక్కలోకి ప్రవేశించి అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలని, నేను త్రికాల దర్శనం కాబట్టి అక్కడ ఉందని నాకు తెలుసు కాబట్టి అక్కడ తీసుకెళ్ళాను అన్నారు బాబా. ఏం పరీక్షలు, ఏమి ప్రాప్తులు చూడండి. 1 సెకండ్ పరీక్ష, మరి సెకండ్ ప్రాప్తి. ఓహో బాబా అనుకున్నాను నేను. అంచేత మీరు కూడా అనుభవం చేసుకోండి, భగవంతుడిని కొడుగ్గా చేసుకోండి. లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, లక్షల లక్షల కట్నాలు ఇస్తున్నారు, వాళ్ళెవ్వరు మన వెంట రారు.
అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. చాలా తక్కువ సమయంలో తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? బాబా అన్నారు, వెంటనే నా టచ్చింగ్ని నువ్వు క్యాచ్ చేసావు. బాబా ఇస్తాడు, బాబా కొడుకు. మరికి అందరికీ కావాలి, 30 రూములు కావాలి ఇక్కడ, కొంచెం ఇంచుమించు 30 రూములో 6 ఉన్నా 180 మంది, కనీసం మనకి 500 వచ్చేస్తారు. ఎలాగా పొజిషను? అప్పుడు బాబా చెప్పారన్నమాట, నీకు మంచి ప్రాప్తి వచ్చేసింది ఆ సెకండ్లో. వెంటనే మళ్ళీ నేను స్వప్నకి దాంట్లో ప్రవేశించి, నేను త్రికాల దర్శనం కాబట్టి నీకు మన్నాడు ఇది ఇప్పించాను ఖర్చు లేకుండా. అతనికి భాగ్యం వచ్చేసింది ఊరికి ఇచ్చినందుకు. భాగ్యమే భాగ్యం. నువ్వు మీరు అడుగుపెట్టిన చోటల్లా భాగ్యమే భాగ్యం, పదమాపద భాగ్యం అని చెప్పారు బాబా. అలాగ ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుని నమ్ముకోండి, భగవంతుని జీవిత భాగస్వామిగా చేసుకోండి. మీ జీవితాలు ప్రతి జన్మ కలకలాడిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. రేపు అన్నవరం బట్టి గురించి బాబా చెప్పింటారు. వండర్ఫుల్ అన్నమాట అండి. అనుభవమే మీకు పాఠం. అలా చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.